ఇవాళ సాధకులందరి కోసం ఒక విచిత్రమైనటువంటి శాబర మంత్రాన్ని చెబుతున్నాను. సావధానంగా విని చేసుకో. ఓం నమః భైరవాయ. ఈ సాధనని నువ్వు బంగారం కోసం కాకపోయినా జీవితంలో వెలుగు కోసం, ఆత్మవిశ్వాసం కోసం, మానసిక ధైర్యం కోసం ఒక తేజోమయ మార్గం అవసరం కనుక ఈ సాధన తప్పకుండా నువ్వు చేయాలి. ఇది ఈరోజు మీకు అందిస్తున్న స్వర్ణాకర్షణ భైరవ మంత్ర సాధన అంటారు. భైరవ స్వరూప తత్వాన్ని ఇక్కడ చెప్తాను, వినండి. భైరవుడంటే అందరూ భయపడే దేవుడు కాదు, ఆయన మన భయాలను భస్మం చేసే దేవుడని గమనించండి. ఆయన స్వర్ణకాంతిలో వెలుగుతున్న శరీరం, నీలవర్ణ నేత్రాలు, తలపై చంద్రబింబం, కంఠంలో వజ్రహారాలు, చేతుల్లో సంపదలతో కూడిన శక్తి. ఇక్కడ మీకు ఇవాళ ఇవ్వబోయే మంత్రం సిద్ధ శాబర మంత్రం. గుర్తుపెట్టుకోండి, అత్యంత సరళమైన మంత్రం, అత్యంత శక్తివంతమైన మంత్రం ఇది. ముందుగా మంత్రం చెబుతాను, తర్వాత ఎలా సాధించుకోవాలనే విధానాన్ని చెబుతాను. సావధానంగా విని చేసుకోండి. మంత్రం: ఓం హ్రీం క్లీం భైరవాయ నమః. నా చుట్టూ బంగారం వెలుగుగా వర్షంగా లక్ష్మిని ప్రసరించు. నా పాదముల కింద సంపదలను పూయించు. నా చేతులతో విజయాన్ని నిలిపేయి. ఓ స్వర్ణతేజ భైరవ, నన్ను సంపదలను వనరుగా మార్చు. హోం పట్ అనే ఈ మంత్రం అత్యంత విచిత్రమైన మంత్రం. ఇలాగే మీరు అనుకోవచ్చు, ఇంతవరకు ఎక్కడ బయట మీరు వినండరు. ఇది సిద్ధ శారభ తంత్రాల్లో మాత్రమే ఉంటుంది. మళ్ళా ఇంకోసారి మంత్రాన్ని చెప్తాను, వినండి. ఓం హ్రీం క్లీం భైరవాయ నమః. నా చుట్టూ బంగారు వెలుగులు వర్షంగా లక్ష్మిని ప్రసరించు. నా పాదముల కింద సంపదలను పూయించు. నా చేతుల్లో విజయాన్ని నిలిపేయి. ఓ స్వర్ణతేజ భైరవ, నన్ను సంపదల వనరుగా మార్చు. ఓం పట్. ఈ మంత్రాన్ని స్వరంతో చదవండి, మనస్తో వినండి. సాధనా విధానం: ఈ మంత్రాన్ని జపించే సాధనా సమయం ఉదయం 6 గంటలకి నుండి లేదా రాత్రి 9 గంటల తర్వాత. ఆసనం దర్భచాప వేసుకోండి, లేదా మీ దగ్గర శంభాసనం ఉంటే శంభాసనాన్ని వేసుకోండి. సాధన చేయాల్సిన దిక్కు తూర్పు ముఖంగా కూర్చోవాలి. ప్రయోగ కాలం: ఈ సాధన చేయాల్సిన సమయం 21 రోజులు. వరుసగా ఏ రోజు మిస్ కాకుండా ఒకే సమయానికి జపం, ఒకే సమయంలో సాధన, ఒకే ఆసనం అని గుర్తుపెట్టుకోండి సాధకులారా. జప సంఖ్య రోజుకి 108 సార్లు, అది రుద్రాక్షమాలతోనే. ఆహార నియమాలు: నిషిద్ధ పదార్థాలు తినకూడదు, అంటే మాంసం, ఉల్లిపాయ, వెల్లుల్లి లాంటివి. శాకాహారం మాత్రమే తీసుకుని అందులో ఉల్లిపాయ, వెల్లుల్లి లేకుండా తీసుకోండి. ఇక 21 రోజుల తర్వాత దానం. ఈ ప్రయోగం అయిపోయిన తర్వాత చేయాల్సిన దానం: పసుపు వస్త్రంలో 4-5 నీకు శక్తికి కొలది ఉన్న నాణ్యాలు ఏవైనా పర్వాలేదు, రూపాయి బిళ్ళలుగా చేయడం పర్లేదు, దానం చేయండి. దానం అంటే మనిషికి చేయొద్దు, నదికి చెయ్యండి, ప్రకృతికి దానం చెయ్యండి. నదిలో వదిలిపెట్టండి దాన్ని. ఈ మంత్రం నిన్ను ధనవంతుడిని చేయదు, అది నిన్ను ప్రభావవంతుడిని చేస్తుందని గుర్తుంచుకో. భైరవుడు నీలో వెలిగితే నీ ఎదురు దరిద్రమే భయపడుతుంది. గుర్తుపెట్టుకో, భైరవుడు, ఈ భైరవ శక్తి నీలో వెలిగించుకుంటే నీ ముందు దరిద్రం అనేది నిలబడదు, నిలబడడానికి భయపడుతుందని గుర్తుంచుకో. ఈ మంత్ర సాధనంతో తేజస్సు కోసం శ్రద్ధ పెంచు, భయాన్ని తగ్గించు. ఇకపోతే మంత్రానంతరం ప్రార్థన. ప్రతిరోజు మంత్రజపం తర్వాత ఇలా ప్రార్థించుకో: ఓ భైరవ, నీ వెలుగు నా కళ్ళలో నిండాలి. నీ భీషణ రూపం నాకు ధైర్యం కావాలి. నీ కరుణతో నేను ప్రపంచంలో వెలుగునిచ్చే వాడినవ్వాలి. ఇలా నువ్వు సంకల్పించుకో. ఈ మంత్రాన్ని చదవడం మాత్రమే కాదు, శ్రద్ధతో చెయ్యాలి. ఈ మంత్రం వినిపించటమే కాదు, మీ లోపల ప్రతిధ్వనిగా మార్చుకోవాలి. గుర్తుంచుకోండి సాధకులారా, అప్పుడు మీరు కాదు, మీ చుట్టూ ఉన్న సమస్తం మారుతుంది. గుర్తుపెట్టుకోండి సాధకులారా, ఇది అత్యంత చిన్న సాధన, కానీ అత్యంత శక్తివంతమైనది. గుర్తుంచుకోండి. ఓం శ్రీం భైరవాయ నమః. సర్వే జనా సుఖినో భవంతు.